వెల్కమ్ టు లెర్నింగ్ వరల్డ్ 369. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పంచతంత్రంలోని జింక నక్క కథ. స్నేహితులంటే ఇలా ఉండాలి. చిత్రగ్రీవుడు హిరణ్యకులే అసలు సిసలు స్నేహితులు అనుకున్నాడు లఘుపతనకుడు. హిరణ్యకునితో స్నేహం చేయాలనుకున్నాడు. చాటు నుండి తప్పుకొని హిరణ్యకుని కలుగు దగ్గరకు చేరుకున్నాడు. హిరణ్యకా పిలిచాడు. మళ్ళీ తనని పిలుస్తున్నది ఎవరా అని సాలోచనగా చూచాడు హిరణ్యకుడు. నువ్వు మామూలు వాడివి కాదు, మహానుభావుడివి. ఇందాక జరిగిందంతా నేను చూశాను. చిత్రగ్రీవుడికి నీలాంటి స్నేహితుడు ఉండడం అతని అదృష్టం. నాకు కూడా నీతో స్నేహం చేయాలని ఉంది, నీతో తిరగాలని ఉంది. మన ఇద్దరి స్నేహం కూడా ముందు తరాలకి ముచ్చటగా ఉండాలి. రా, బయటికి రా, మాట్లాడుకుందాం అన్నాడు లఘుపతనకుడు. అసలు ఎవరు నువ్వు? కలుగులోంచే ప్రశ్నించాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు జవాబు చెప్పబోయేంతలోనే మళ్ళీ ఇలా అన్నాడతను. నువ్వెవరో తెలీదు, నీ రూపురేఖలేమిటో తెలీదు, తెలియని వారితో స్నేహం చేయడం ఎలా? పాపం భయపడుతున్నాడనుకొని సన్నగా నవ్వుకొని ఇలా అన్నాడు లఘుపతనకుడు. నేనో కాకిని, నా పేరు లఘుపతనకుడు. కాకి అన్న మాట వినిపించగానే హిరణ్యకుని గుండెలు జారిపోయాయి. కాకితో స్నేహమా? కలలో మాట అనుకున్నాడతను. అమ్మో, నీతో స్నేహమా? జరగని పని. మీ కాకి జాతి పనేమిటి? మా ఎలుక జాతిని పట్టి చంపి తినడం. నీతో స్నేహం అంటే కోరి చావును కొని తెచ్చుకోవడమే. వద్దు, నీకు నాకు స్నేహం కుదరదు, వెళ్ళిక్కడి నుంచి అన్నాడు హిరణ్యకుడు. అది కాదు, నేను చెప్పేది విను. ముందు బయటికి రా. చచ్చినా రాను. బయటకు వస్తే నన్ను పొడుచుకుని తింటావు. సమాన వియ్యం సమాన కయ్యం అంటారు. అలాగే స్నేహం కూడా సమానులతోనే చేయాలి. నువ్వు అందుకని ఎందుకు వచ్చిన గొడవ? మనిద్దరికీ స్నేహం కుదరదు కానీ వెళ్ళిక్కడి నుంచి అన్నాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు కదిలిన శబ్దం వినరాలేదు. దాంతో మళ్ళీ ఇలా అన్నాడు. తారతమ్యాలు తెలుసుకోక వెనుకటికి ఓ జింక నక్కతో స్నేహం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆ కథ నీకు తెలుసు కదా? తెలీదు అన్నాడు లఘుపతనకుడు. అయితే విను, చెబుతాను అంటూ కథ చెప్పసాగాడు హిరణ్యకుడు. జింక నక్క కథ. అనగనగా మగధ దేశం. ఆ దేశంలో ఓ అడవి. దాని పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఓ జింక ఓ కాకి ఉండేవంటే మామూలుగా ఉండడం కాదు, స్నేహంగా ఉండేవి. జింక అంటే కాకి ఇష్టం, కాకి అంటే జింకకి ఇష్టం. దాంతో చట్టాపట్టాలేసుకుని తిరిగేవవి. అడవి అంతా పచ్చపచ్చగా ఉండేది. జింకకి కావలసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అందమైన అడవి, ఆరోగ్యంగా ఉంది. ఇకనే ఎక్కడ పడితే అక్కడికి చెంగున గెంతుకుంటూ వెళ్ళేది జింక. అదలా గెంతుకుంటూ వెళ్తుంటే దాన్ని ఓ నక్క చూసింది. ఆహా, జింక అంటే ఇది కదా, ఎంత చక్కగా బలిసి ఉందో. తింటే మహారుచిగా ఉంటుంది. తినాలి దీన్ని. తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించాలనుకుని జింక చెంతకు చేరింది. బాగున్నావా మిత్రమా అడిగింది. ఒక్క గెంతు నక్కకు దూరంగా జరిగింది జింక. మిత్రమా, ఇదెక్కడ పిలుపు అడిగింది. నువ్వెవరో నాకు తెలియదు, నా జోలికి రాకు అంటూ పరిగెత్తపోయింది. ఆగాగు అంది నక్క. ఆగింది జింక. నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. నా అన్నవారు నాకెవరూ లేరు. నక్కలన్నీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నైపోయాను అన్నది నక్క. కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో పాపం అనిపించింది జింకకి. తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసొస్తుంది. చావలేక బతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో, నా వాళ్ళను చూసినట్టు అనిపించి ఎక్కడ లేని ఆనందం కలిగింది. దేవుడిలా కనిపించావు అంది నక్క. జింక పొంగిపోయింది. నీకే హాని చేయను, నన్ను నమ్ము, నా ఒంటరితనాన్ని పోగొట్టు, దయచేసి నాతో జట్టు కట్టు, ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదామంది నక్క. దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు. సరదాగా మా ఇంటికి రావచ్చుగా అడిగింది జింక. రమ్మంటే ఎందుకు రాను, పద అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టు కొమ్మ మీద కూర్చుని జింకతో పాటుగా వస్తున్న నక్కని చూసింది కాకి. ఏ ఎవరది అరిచింది. నక్క మిత్రమా, సుబుద్ధి అని మంచి నక్కే. పాపం దిక్కు మొక్కు లేదంటేను, ఒంటరి దాన్నంటేను జాలిపడి తీసుకొచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది అంది జింక. నక్కతో స్నేహమా? ఎక్కడైనా విన్నామా అంది కాకి. కొత్త వాళ్ళను నమ్మకూడదు, నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ నక్కతో స్నేహం ఏమిటి? దాని గుణగణాలన్నీ అందరికీ తెలిసినవే కదా. జాగ్రత్త. పిల్లిని ఆదరించి ముసలి గద్ద మునిగిపోయిందని కథ ఒకటి ఉందిలే, ఆ కథ గుర్తొస్తుంది అంది కాకి. ఆ కథ ఏమిటో చెప్పవు
అడిగింది జింక. చెబుతాను విను అంటూ కథ చెప్పసాగింది కాకి. గుడ్డిగద్ద కథ. వెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్వి చెట్టు ఉండేది. దాని త్వరలో ఓ గుడ్డి గద్ద ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది. చెట్టు మీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడ్డాయి. జాలిపడి రోజు సంపాదించుకొని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా ఈ గుడ్డి గద్దకు కూడా కొంచెం పెట్టి తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. చీకటి పడితేనే కానీ గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే. అయితే మేమంతా తిండి సంపాదించుకుని గూటికి చేరే వరకు పిల్లలకి నువ్వే దిక్కు మొక్కు కావాలి. నీకు కళ్ళు కనిపించవు, నీ కాళ్ళు కదలవు. అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండు, మా పిల్లలకు కాపలాగా ఉండు అనేవి. అలాగేనంటూ గుడ్డిగద్ద కాపలా కాసేది. ఒకరోజు ఆ చెట్టు కిందికి పిల్లి ఒకటి వచ్చింది. చెట్టు మీది గోళ్లలో పక్షి పిల్లల గోల వినిపిస్తే నోరూరుతుంటే నాలికను పెదాలకు రాసుకుని లేలేత మాంసం దొరికింది అనుకుంటూ చెట్టెక్కింది. మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతోన్న పిల్లిని చూసి పక్షి పిల్లలు అమ్మో అయ్యో అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ఎవరదే అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది, వణికిపోయింది. శరీరం వణకడంతో కాలు జారి కింద పడాల్సిందే. కానీ నిలదొక్కుంది. చెట్టెక్కినప్పుడు పక్షి పిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు పిల్లి. ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద. తప్పించుకునే అవకాశం లేదు. ఏం చెయ్యను అనుకుంటూ పరిపరి విధాల ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచన రూపుకట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది, పొరపాటు చేశాను. పక్షి పిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే, కానీ తప్పించుకోవాలి. ఎలా అంటే ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి. దీన్ని నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి. లేదంటే చావు తప్పదు. గజగజ వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి. మిగిలిన కథ రేపు తెలుసుకుందాం. కథ నచ్చితే కథను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.